హే గాయ్స్, దిస్ ఈజ్ వీకే అంటే వంశీ కృష్ణ. పేరు మీకు తెలిసిందే అయినా నేను మీకు ప్రజెంట్ చేయాలనుకునే కంటెంట్ మాత్రం ఖచ్చితంగా మీకు తెలియదే. సో పాయింట్ ఏంటంటే, ఒకరోజు అలా ఇన్స్టాగ్రామ్ స్క్రాల్ చేస్తూ ఉంటే తెలియకుండా నాకు వచ్చిన ఆలోచనే నా ఈ పాడ్కాస్ట్. ఎంతోమందిని మనం ఫాలో చేస్తాం, ఇంకెంతోమంది పోస్ట్కి లైక్ కొడతాం, మరీ నచ్చితే స్టేటస్లో పెడతాం. అలా మనం లైక్ చేసిన వాళ్ళ గురించి ఎప్పుడైనా మీకు తెలుసుకుందాం అనిపించిందా? అరే వీళ్ళు చేసే కంటెంట్ బాగుంది, వాళ్ళు చేసే ఆర్ట్స్ బాగున్నాయి అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అలా నాకు అనిపించిన ప్రతి టాలెంటెడ్ ఇండివిజువల్ ఇన్సైట్స్ని ట్యాప్ చేసి మీ ముందుకు తీసుకురావాలని డిసైడ్ అయిపోయింది. మన మధ్యలోనే ఉన్న వాళ్ళ టాలెంట్స్ని, ఐడియాస్ని అందరికీ తెలిసేలా చేయడమే ద మెయిన్ థీమ్ ఆఫ్ దిస్ పాడ్కాస్ట్. Hey guys, this is VK. Welcome to my 11th episode of Telugu podcast in collaboration with P2 Media. సో ఈ వీక్ వచ్చేసి నేను మీకు ఇంకో తెలుగు టాలెంట్తో మీ ముందుకు వచ్చాను. సో తను ఎవరు అంటే, హీ డస్ స్టాండప్ కామెడీ, హీ డస్ మ్యూజిక్, హీ డస్ లాట్స్ ఆఫ్ స్టఫ్. సో తను నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను, తన ప్రొఫైల్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి తన వీడియోస్ అండ్ కాంటెంట్ చూశాను. ఐ లవ్ ద కాంటెంట్. సో తనతో మాట్లాడాలనిపించి ఇంటరాక్ట్ అయ్యాను. సో తనని మీ ముందుకి గెస్ట్గా తీసుకొచ్చేసాను ఈ వీక్. సో మన గెస్ట్ నేమ్ వచ్చేసి దర్హాస్. ఈజ్ ఎ స్టాండప్ కమెడియన్. సో I'm welcoming this week's guest. Hi Darhas, how are you? Hi VK, just like how you want to call yourself. చాలా పాష్ గా ఉంటుంది భయ్య నీ పేరు మాత్రం. వంశీ కృష్ణ అని ఉంది కానీ VK చాలా పవర్ ఉంది నీ పేరులో. PK లాగా VK. Thank you. It rhymes with Vico Vajra Danti also. Okay, నా మీదే స్టార్ట్ చేసిరా? డన్. ఈ ఎపిసోడ్ మొత్తం సెల్ఫ్ రోస్టింగ్ అన్నమాట. అయితే విల్ కీప్ దిస్ గోయింగ్. సో స్టార్ట్ చేసే ముందర టు డీప్ డైవ్ ఇన్ అబౌట్ యూ, మనం మీ ఇంట్రడక్షన్ గురించి మాట్లాడుకుందాం. అంటే లిజనర్స్ ఎవరైనా తెలియకపోతే తెలుసుకోవడం గురించి మీ ఇంట్రడక్షన్ గురించి చెప్పగలరా? షూర్. సో మై నేమ్ ఇస్ దరాజ్ మాటూరు. నేను నా ఊరు విజయవాడ, మాది బెజవాడ భయ్య. అండ్ హైఫై నాది కూడా విజయవాడ. మీది విజయవాడ, మాది విజయవాడ. సో నేను నా స్టడీస్ వచ్చి ఐ డిడ్ ఇట్ ఇన్ బెంగళూరు అనమాట. బెంగళూరులో BBA చేశాను. చేసిన తర్వాత మళ్ళీ విజయవాడ షిఫ్ట్ అయ్యి మళ్ళీ MBA స్టార్ట్ చేస్తాం మొదలెట్టాను. నౌ ఐఎమ్ ఇన్ ద సెకండ్ ఇయర్. అండ్ అట్ ద సేమ్ టైం నేను విజయవాడ వచ్చేసినాక ఐ ఫిగర్డ్ అవుట్ దిస్ ఆర్ట్ ఫార్మ్ కాల్డ్ స్టాండప్ కామెడీ. Okay. Stand-up comedy is very important in my life right now. It is making me move. It is making me change as a person. Okay. అంటే నాలో నాకు ఇంత టాలెంట్ ఉందని ఐఎమ్ ట్రైంగ్ టు కమ్యూనికేట్ ఇట్ త్రూ స్టాండప్ కామెడీ. బేసిక్లీ నేను చాలా ఫనీ పర్సన్ అని నా ఫ్రెండ్స్ అంటారు, అది నాకు తెలీదు నిజమో కాదు. Okay. అలా స్టార్ట్ అయింది స్టాండప్ కామెడీ అనేది. ఒక నా ఫ్రెండ్, హీ ఓన్స్ కామెడీ క్లబ్ అన్నమాట. సో ఏదో ఓపెన్ మైక్స్ లో భయ్యా నువ్వు ట్రై చేయొచ్చు కదా అని అన్నాడు. సర్లే పోయేదే ఉంది, ఎలాగో ఉన్న పర్వాలేం లేవు కదా అనేసి నీట్ గా అయితే స్టాండప్ స్టార్ట్ చేశాను. అండ్ టర్న్స్ అవుట్ ఇట్ యాక్చువల్లీ వర్క్డ్. అంత బాగానే అయింది. ఫస్ట్ టైం, సెకండ్ టైం కొంచెం కష్టం అనిపించింది, బట్ యా ఇంకా థర్డ్ ఫోర్త్ టైం నుంచి ఐ స్టార్టెడ్ రైటింగ్ స్క్రిప్ట్. ఇంకా ఇంకా డీప్ డౌన్ ఐ వెంట్ ఇన్ టు స్టాండప్ కామెడీ. అండ్ రైట్ నౌ ఇప్పుడు ప్రస్తుతానికి ఇట్స్ నాట్ ఓన్లీ స్టాండప్ కామెడీ ఫర్ మీ, ఐఎమ్ యాక్టింగ్ యాజ్ వెల్. Okay, this is something new. Nobody knows. It is completely, literally, అంటే ఎవ్వరికి తెలియదు నేను యాక్టింగ్ చేస్తాను. ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఫర్ తెలుగు వాళ్ళు మనోళ్ళే కాబట్టి ఎక్స్క్లూజివ్ కంటెంట్. సో ఐఎమ్ డూయింగ్ ఎ మూవీ అన్నమాట. అందుకే నేను హైదరాబాద్ వచ్చాను. సూపర్. మోస్ట్ ప్రాబబ్లీ జాన్ లో సబ్లో రిలీజ్ అవుతుంది. సో యా, ఐఎమ్ వర్కింగ్ ఫర్ దట్ మూవీ. అండ్ ఐఎమ్ a part-time stand-up comedian. I'm an MBA graduate. I'm an actor. I don't know, like a aspiring actor. And yeah, that's a very brief introduction about me. అంతే, నా గురించి చెప్పాలంటే 4-5 మొక్కలు ఇంతే. సో మీరు ఇప్పుడు స్టాండప్ కామెడీకి చాలా ఇంపల్సివ్ ఉండాలి, క్రౌడ్ అర్థం చేసుకున్న దాన్ని బట్టి మన కాంటెంట్ స్ట్రక్చర్ చేసుకుంటూ ఉండాలి, జస్ట్ లైక్ యాంకరింగ్. బట్ వేర్ డు యు కమ్ అప్ విత్ ద ఐడియాస్ అండ్ ద మెటీరియల్ బిఫోర్ గోయింగ్ టు ద స్టాండప్? ఐడియాస్ అండ్ మెటీరియల్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ జాబ్ ఫర్ బీయింగ్ అ స్టాండప్ కామెడియన్ అన్నమాట. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ వెరీ ఈజీ టు మేక్ పీపుల్ లాఫ్. ఇప్పుడు మీరే ఉన్నారు, యు గో అవుట్ విత్ యువర్ ఫ్రెండ్స్, 10 మంది ఉంటే మహా అయితే అందరికి అర్థమయ్యేటట్టు 10 మందికి అర్థమయ్యేటట్టు జోక్ వేస్తే అందరు నవ్వుతారు, కానీ అదే జోక్ 100 మందికి 1000 మందికి వేస్తే అర్థం కాకపోవచ్చు. బట్ ఐ హ్యావ్ టు మేక్ ష్యూర్ ఆ జోక్ అనేది అందరూ రిలేట్ అవ్వాలని. సో దట్ ఈస్ త్రూ అబ్జర్వేషన్ బేసిక్లీ. ఇప్పుడు చిన్న అబ్జర్వేషన్స్ అంతే. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నిన్న నేను ఒక కెఫేకి వెళ్ళాక వాడిని వెయిటర్ ని చాలా సార్లు పిలవడానికి ట్రై చేశా. ఎక్స్క్యూజ్ మీ అన్న, పాడన్ మీ అన్న, హలో అన్న, ఏం పలకలా. భయ్యా అని గట్టిగా వచ్చా.
ఓకే. సో దట్ ఈస్ అది అందరూ రిలేట్ అవ్వచ్చు కదా. ఇప్పుడు అందరికీ జరిగేదే. సో దట్ ఈస్ వెరీ వెరీ కామన్ థింగ్. బట్ అవును. ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ ఫనీ వే, ఇంకా దట్ విల్ బి అ ఫనీ వీడియో. సో దే జస్ట్ స్మాల్ అబ్జర్వేషన్స్ ఇన్ యువర్ నార్మల్ లైఫ్ అంతే. చాలా వెరీ ఈజీ జాబ్ టు టెల్ అబౌట్ ఇట్, బట్ To ఇట్స్ tell, వెరీ అవును. టఫ్. మళ్ళీ క్రియేటివ్ ఫ్లో అనేది చాలా కష్టం. ఒక్కొక్కసారి ఒక వారం అంతా రోజుకి 4-5 ఐడియాస్ వస్తాయి. నేను అప్పుడే నోట్ డౌన్ చేసేసుకుంటా. తర్వాత మళ్ళీ రావు. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక వారం నుంచి నాకేం బుర్ర తట్టట్లా. ఫుల్ బిజీగా ఉన్నాను. ఏం రావట్లేదు అబ్బా, తలకాయ నొప్పి వస్తుందిరా బాబు అనుకుంటున్నా. సో అట్లా అన్నమాట. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ అ క్రియేటివ్ ఫ్లో అండ్ గెటింగ్ ఐడియాస్ ఇస్ ఈజీ, బట్ ఇంప్లిమెంటింగ్ దెమ్, దాన్ని ప్రాపర్ గా ఛానలైజ్ చేసి మనం వీడియో ఫార్మాట్ లోను ఆడియో ఫార్మాట్ లో జనాలకు అర్థమయ్యేటట్టు తీసుకురావడం అనేది టఫ్. బట్ యా, ఐఎమ్ ట్రైయింగ్ మై బెస్ట్. ఏదో ట్రై చేస్తున్నా చిన్నోళ్ళం. మీరు ఇప్పుడు చెప్పారు కదా మన కాంటెంట్ తెలుగోళ్ళ కోసం. బ్లాక్ అని చెప్పి. మీరు ఇప్పుడు చెప్పారు content కదా block. కాంటెంట్ బ్లాక్ అని చెప్పి. ఆ కాంటెంట్ బ్లాక్ ఎలా డీల్ చేస్తారు మీరు? అంటే మీరు ఓవర్కమ్ అవడానికి ఇన్స్పిరేషన్స్ ఎక్కడి నుంచి సీక్ చేస్తారు? అది కూడా డైలీ లైఫ్ నుంచేనా, లేకపోతే ఏదైనా బుక్ ఆర్ మూవీ నుంచి సీక్ చేస్తారు? అంటే ఎవరి కాల్కి అందరికి స్ట్రెస్ ఉంటది అండ్ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ వే ఆ స్ట్రెస్ ని డీల్ చేయడానికి. ఫర్ మీ రిలీజింగ్ దట్ స్ట్రెస్ ఇస్ జస్ట్ గోయింగ్ అవుట్. అంటే కొంచెం జనాలు కలిస్తే కొంచెం మైండ్ ఫ్రీ అవుతుంది. లేదంటే ఐ లవ్ టు కుక్ అన్నమాట. ఓకే. సో నన్ను ఒక 3-4 గంటలు నేను కుకింగ్ చేసేసుకుంటూ ఉంటా. అంటే వండి పెడతాను, ఆబ్వియస్గా ఇంట్లో వాళ్ళకి వండి పెడతాను అనుకో, అది వేరే విషయం. బట్ స్టిల్ ఐ లవ్ టు కుక్. సో కుకింగ్ ఇస్ మై స్ట్రెస్ బస్టర్. చాలా మందికి చాలా ఉంటాయి. కొంతమంది దే జస్ట్ గో ఫర్ వాక్, దే లిసన్ టు మ్యూజిక్, అలా ఉంటుంది. సో నేను కూడా ట్రై చేస్తూ ఉంటాను ఆ మెథడ్స్ లో. ఇంకా ఆ స్ట్రెస్ డౌన్ చేయగానే ఆ ఫ్లో వచ్చేస్తుంది బేసిక్లీ, అంతే. బట్ ఒక్కొక్కసారి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ స్ట్రెస్ పోదు. అవును. ఎంత చేసినా ఒకసారి పడుకొని లేవగానే ఆ స్ట్రెస్ పోతుంది. సో ఐ డోంట్ నో వెన్ దట్స్ గోనా కమ్, వెన్ దట్స్ నాట్ గోనా గో. అలా ఏం ఉండదు నాకు. వచ్చినప్పుడు చేసేయడమే, లేదంటే అంతే. ఓకే. సో మీరు ఏదైనా మోస్ట్ ఎంబారసింగ్ ఆర్ హ్యాపీయెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఆన్ స్టేజ్ ఏమైనా ఉంటే షేర్ చేసుకోగలరా? అంటే మీ 1-2 ఇన్సిడెన్సెస్ మీ ఎక్స్పీరియన్సెస్ లోంచి. సి యాజ్ అ స్టాండప్ కమెడియన్ ఇలాంటివి చాలా ఉంటాయి. మోస్ట్ ఎంబారసింగ్ అండ్ మోస్ట్ ఫనియెస్ట్ అనేది. We'll start on a good note. So the most amazing show I had was around it was an online show అన్నమాట. ఆఫ్లైన్ షోస్ కూడా జరిగినాయి, బట్ ఆన్లైన్ షో రీసెంట్ గా నాకు I did it with Vizag people and they were around 400 or 500 people online watching me live doing stand up. And that was a really the best online show I've ever had, and that is the అంటే రీసెంట్ గా నాకు జరిగిన పెద్ద హ్యాపీయెస్ట్ అనేది స్టాండప్ లో ఇది. అండ్ బ్యాడ్ వన్స్, మోస్ట్ ఎంబారసింగ్ వన్స్ ఏంటంటే, ఒక్కొక్కసారి ఏమవుతుంటది భయ్య, ఇఫ్ యూ డోంట్ రిసర్చ్ అబౌట్ యువర్ ఆడియన్స్, ఇప్పుడు మన ఆడియన్స్ ఎవరో తెలియకపోతే వీ కెనాట్ పర్ఫార్మ్ ప్రాపర్లీ. సో ఫస్ట్ యాజ్ అ స్టాండప్ కామెడియన్ యూ నీడ్ టు నో యువర్ ఆడియన్స్. అంటే వాళ్ళు ఏజ్ కేటగిరీ, వాళ్ళు మేలా ఫీమేలా, పెద్దోళ్ళ చిన్నోళ్ళ, లేదంటే ఊరోళ్ళ, లేదంటే ఎన్ఆర్ఐ క్యాండిడేట్సా, అలా చేసుకొని దెన్ యూ హ్యావ్ టు డూ ద స్టాండప్. అర్థమైంది కదా? అవునవును. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నీకు, ఇప్పుడు యూఆర్ ఇన్ మెల్బర్న్ రైట్? నీకు అక్కడ ఆబ్వియస్లీ యూఆర్ స్టడీయింగ్ ఇన్ మెల్బర్న్ అండ్ యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ డిఫికల్టీస్. ఒక్కడవే చదువుకోవడము, ఒక్కడవే పనులు చేసుకోవడం, అవన్నీ. బట్ అట్ ద సేమ్ టైం నాకు అదే జోక్ పండింది అనుకోండి, నాకు అర్థం కాదు, బట్ యూ విల్ అండర్స్టాండ్. అవునవును. యా. సో అలాగా ఐ హావ్ టు రీసెర్చ్ అబౌట్ మై ఆడియన్స్. సో ఒక్కొక్కసారి 2-3 సార్లు అది బద్ధకం వేసో లేదంటే నేను మర్చిపోయో, నేను ఐ డోంట్ రిసర్చ్ అబౌట్ మై ఆడియన్స్ అండ్ ఇంకా షో అంతే డమాల్ పోతుంది. ఇంకా ఇఫ్ పీపుల్ డోంట్ లాఫ్ ఎట్ యువర్ జోక్స్, దట్ ఈస్ ద మోస్ట్ ఎంబారసింగ్ థింగ్. అంటే ఇంకా స్టేజ్ మీద ఉండి అంత మన మెయిన్ పనే వాళ్ళని నవ్వడం, అది కూడా చేయలేకపోతున్నాం అంటే దట్ ఈస్ ఆబ్వియస్లీ చాలా ఎంబారసింగ్ అది. So these are the two embarrassing situations, like one embarrassing and one good situation in my stand-up thing. సో ఇలాంటి ఎంబారసింగ్ సిచ్యుయేషన్ స్టార్టింగ్ లో మనకి ఒకరికి ఇప్పుడు అందరికి జరుగుతాయి, ప్రతి ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి. ఇప్పుడు మనకి జరుగుతున్నప్పుడు మనకి ఒక క్వశ్చన్ వస్తుంది, అంటే ఒక సెల్ఫ్ డౌట్ వస్తుంది మనం చేసే దాని మీద. అంటే ఇది మనం చేయగలమా లేకపోతే చేయలేమా అని ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్ మీరు ఎలా డీల్ చేసి ముందుకెళ్ళారు? అంటే చేయగలమా చేయలేమా అనేది ఐ వాజ్ నెవర్, అంటే నేను ఎప్పుడూ రెండోసారి ఆలోచించే రకాన్ని కాదు. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, చేద్దామని చేసేద్దాం, తర్వాత విషయం తర్వాత అనే రకాన్ని నేను. పోయేదేమోంది, మహా అయితే ప్రాణం పోదుగా. మంచి ఫిల్మీ డైలాగ్ వేస్తాను నేను కొంచెం రిలేట్ అవుతున్నాను, ఎందుకంటే నేను అదే క్యాండిడేట్ ని. నేను కూడా ఇంపల్సివ్ గానే స్టార్ట్ చేశాను అనమాట ఈ పాడ్కాస్ట్. లైక్
ఓవర్ నైట్ సో వీ డిసిషన్ హ్యావ్ టు చేయాలి డూ అనిపించింది చేస్తాను అయిపోయింది డన్. అంతే. అండ్ ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే మై పేరెంట్స్ ఆల్సో సపోర్టెడ్ మీ. చేయాలంటే చెయ్యి, తప్పేముంది, పోయేదేం లేదు కదా! యా నువ్వేమి నీ చదువులేమి ఆపేసుకోవట్లేదు, లేదంటే యూ విల్ నాట్ స్టాప్ ఎర్నింగ్, అలా ఏం లేదు. దిస్ ఇస్ ఎ సైడ్ థింగ్. వర్కౌట్ అయితే వెల్ అండ్ గుడ్, లేదు అంటే లేదు. మేబీ ఇట్స్ నాట్ యువర్ థింగ్. నీది కాదు, నీకు రాసిపెట్టలేదు అని అంటారు అంతే. సో మై పేరెంట్స్ వర్ ఆల్సో వెరీ వెరీ సపోర్టివ్. సో వాట్ ఎవర్ డెసిషన్ ఐ టుక్ ఓవర్. సో స్టాండప్ కామెడీకి దే వర్ వెరీ వెరీ సపోర్టివ్. ఇన్‌ఫాక్ట్ మా అమ్మ అయితే నన్ను లిటరల్‌గా వైవా అడిగేదన్నమాట. నేను స్టాండప్‌కి ఎళ్ళాం. ఇప్పుడు ఇవాళ రాత్రికి షో ఉందంటే, "ప్రిపేర్ అయ్యావా? స్క్రిప్ట్ చదివావా? జోకులు సరిగ్గా ఉన్నాయా? జనాలకి అర్థమవుతుంటదా?" ఇలా క్వెషన్‌లేసేది. అమ్మా ప్లీజ్ అమ్మా తల్లే, ఎళ్తాను నవ్వియడానికి మా, ఇంటర్వ్యూ కాదని అంటాను నేనైతే. సో అంత సపోర్టివ్ ఉండే మా పేరెంట్స్ అన్నమాట. ఓకే. సో ఇప్పుడు మీ ఇంట్లో ఎప్పుడైనా సో స్టాండప్ కామెడీ చేశారా? ఇంట్లోనా? నాకు డైలీ ఎవ్రీ డే పొద్దున్న లేస్తే నేను స్టాండప్ కామెడీ చేస్తా ఇంట్లో. ఇన్‌ఫాక్ట్ నేనొక్కడినే కాదు, మా ఫ్యామిలీ మొత్తం కూడా చేస్తారు. తిరిగి నా మీద కౌంటర్‌లేసి, "ఇదిగో ఇది వాడుకో నీ జోక్ కింద" అంటారు. ఇదేం కావాలా? ఇక స్టాండప్ కామెడీని నేను. నా మీద నేను జోకులేయాలి గానీ, మీరు నా మీదేసి వాడుకో అని అంటారు. సో ఫుల్ లిబర్టీ తీసుకుంటానన్నమాట. ఫుల్ ఫ్రీడమ్ ఇంట్లో. అట్లా వాడుకోమని ఇచ్చిన 2, 3 వాళ్ళకేంటంటే ఆణిముత్యాలేమన్నా వాడారా మీరు? అట్లాంటియేమన్నా ఉంటే ఆ! చెప్పగలరా? ఒకవేళ అబ్బో! గుర్తుంటే? చాలా వాడా. మా నాన్నకి, మా అమ్మకి వాళ్ళందరూ వాట్సాప్ ఫార్వర్డ్‌లు బాగా వస్తాయి గదా! నాకు యాహ్! పంపిస్తుంటారు. వాళ్ళకి ఏది ఫన్నీగా అనిపిస్తే చాలు, ఇంక నాకొచ్చేస్తది. నాకింక ఏ ఫ్యామిలీ గ్రూప్ అక్కర్లేదు. మా మమ్మీ, డ్యాడీ దగ్గర నుంచి వచ్చే వాట్సాప్ ఫార్వర్డ్‌లన్నీ వస్తూనే ఉంటాయి. సో, సో అట్లా అన్నమాట. దే ఆర్ వెరీ సపోర్టివ్ ఆల్సో. బానే ఏస్తారు నా మీద కౌంటర్‌లు. ఏమనంటే, "స్టాండప్ కామెడీ గాని లెర్న్ టు టేక్ ఎ జోక్" అంటారు. సో అది. ఇప్పుడు మీరు కమెడియన్ అవ్వకపోయి ఉంటే ఒకవేళ వాట్ జాబ్ మీరు చేసేవాళ్ళు? అబ్బో! చాలా పెద్ద క్వెషన్ అడిగేసావు భయ్యా. వాట్ జాబా? అంటే ఐవ్ బీన్ నేను బీబీఏ చేశా, ఎంబీఏ చేశా. నాకు కుకింగ్ అంటే చాలా ప్యాషన్ నాకు లిటరల్లీ. సో, ఐ ఆల్వేస్ వాంటెడ్ టు ఓపెన్ అప్ ఎ రెస్టారెంట్ ఆర్ ఎ కేఫే ఆర్ ఎ బార్. ఓకే. ఎనీథింగ్ ఇన్ ద ఫుడ్ అండ్ బెవరేజ్ ఇండస్ట్రీ. సో, బేసిక్‌గా నాకు ఫుడ్ అండ్ బెవరేజ్ అనేది చాలా ఇష్టం. ఫుడ్ అండ్ బెవరేజ్ ఇండస్ట్రీ, ద హోల్ ఇండస్ట్రీ. సో, మేబీ ఐ కుడ్ హావ్ స్టార్టెడ్ అప్ మై ఓన్ థింగ్, ఆర్ ఒక 5 ఇయర్స్ డౌన్ ద లైన్ అయినా సరే ఐ వుడ్ హావ్ వర్క్డ్ సమ్‌వేర్, గాట్ మై ఓన్ మనీ, గెట్ ఎ జాబ్. కొంచెం సంపాదించుకొని నాకంటూ నేను ఉంచుకొని, అప్పుడు ఎనీవేస్ 5 ఇయర్స్ డౌన్ ద లైన్ ఐ వుడ్ హావ్ ఓపెన్డ్ అప్ ఎ రెస్టారెంట్ ఆర్ సంథింగ్ పక్కా. ఓకే. ఇన్వెస్ట్ అయినా చేయొచ్చండి. సో నాకంత ఇష్టమనమాట ఇప్పుడు ఫుడ్ గూడా ఐడియా అనేది. డ్రాప్ చేయడం దానికి యూ కెన్ స్టిల్ డూ ఇట్ కదా! యాహ్! ఐ కెన్ స్టిల్ డూ ఇట్. బట్ ఇయన్నీ జరుగుతున్నాయి కదా! ప్రస్తుతానికి ఐయామ్ ఎ స్టాండ్ అప్ కామెడియన్, యాక్టింగ్ అవన్నీ ఉంది. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే రెస్టారెంట్ పెట్టుకోవాలా? లేదంటే కుకింగ్ చేసుకోవాలా? అని దట్ ఈస్ ది వాట్ యూ సే ఫైనల్ గోల్. ఓకే. సో నో మ్యాటర్ వాట్, నేను ఏ పొజిషన్‌లో ఉన్నా, ఏ ఫీల్డ్‌లో ఉన్నా, ఇఫ్ ఐ హావ్ మనీ దేర్ ఇస్ నో టర్నింగ్ బ్యాక్ ఇన్ ఇన్వెస్టింగ్ కదా! ఇన్వెస్ట్ చేసి వదిలేస్తా. నాకది ఇంట్రెస్ట్ అంతే. ఓకే. ఓకే. సింపుల్. మీరు విన్న ఫన్నీయెస్ట్ జోక్ ఏమన్నా ఉందా? అంటే రీసెంట్‌లీ? అబ్బా! ఐల్ టెల్ యూ వన్ థింగ్, ఓకే. యాహ్! వన్ యాహ్! థింగ్. యాహ్! నెవర్ ఆస్క్ ఎ స్టాండ్ అప్ కామెడియన్ టు టెల్ ఎ జోక్ ఆర్ ఎ ఫన్నీ థింగ్. ఓకే. అది ఐ డోంట్ నో, లైక్ కొంతమందొస్తారు. వచ్చి అంటే మా డ్యాడీ వాళ్ళ ఫ్రెండ్సో ఎవరో అంకుల్స్ ఎవరో నేను ఈ ఒకళ్ళొచ్చి, క్వెషన్ అడిగిన "ఆ! దానికి ఏమ్మా." రీజన్ గూడా అదే అన్నమాట. ఇప్పుడు యూజువల్లీ నేను గూగుల్ సెర్చ్ చేశాను. వాట్ టు ఆ! ఆస్క్ ఏ స్టాండ్ అప్ కమెడియన్ అని చెప్పి. సేమ్ ఇదే పాయింట్ చెప్పారు. నెవర్ ఎవర్ ఆస్క్ ఏ కమెడియన్ టు టెల్ ఎ జోక్. అంటే కలిసిన అంతే. వెంటనే మీరు ఐయామ్ ఎ స్టాండ్ అప్ కమెడియన్ చెప్పంగానే ఏదో ఒక జోక్ చెప్పండి అని చెప్తారు కదా! టు ఇరిటేట్ అదే. ఆర్ సంథింగ్ లైక్ దట్. టు అసలా కన్వే దట్ ఇది ఎన్ని టు సార్లు, కన్వే దట్ నేను ఎన్ని సార్లు, అడిగానన్నమాట. ఆ! ఎన్ని సార్లు ఈ ఇన్స్టెన్స్ నాకయింది. మా డ్యాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి, "ఏమ్మా స్టాండ్ అప్ కామెడీ చేస్తున్నావంట కదా!" అంటారు. "ఆ! అవును అంకుల్" అంటే, "ఏదో జోక్ చెప్పు" అని అంటారు. ఏంటి నేనేమన్నా డిక్షనరీయా? లేదంటే నా దగ్గర లైబ్రరీ ఉందేంటి జోకులు చెప్పుకోవడానికి? అసలా అంతకు మించి నాకైతే దట్ ఈస్ లైక్ ఎన్ ఇన్సల్ట్ ఫర్ ఎ స్టాండ్ యాహ్! అప్ కామెడియన్. ఏదో ఒక జోక్ చెప్పు అని. అవును. అది యూ నెవర్ ఆస్క్ అన్ ఆర్ట్ రిలేటెడ్ పర్సన్. పర్సన్ హూ ఇస్ ఇన్ ది ఆర్ట్ ఫీల్డ్ ఆర్ క్రియేటివ్ ఫీల్డ్, జస్ట్ డోంట్ ఆస్క్ దెమ్ అన్నమాట. అంటే ఇఫ్ యూర్ అన్ యాక్టర్ ఏదో డైలాగ్ చెప్పు. లేదు అంటే ఇఫ్ యూర్ స్టాండ్ అప్ ఏదో ఒక జోక్ చెప్పు. ఇఫ్ యూర్ డాన్సర్ ఏదో 2 స్టెప్పులేయి. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ అలా వచ్చేస్తది, అలా వచ్చేదు. అవును. దానికి ఒక పద్ధతి ఉంటది. ఒక డిసిప్లిన్ ఉంటది. దానికి ఒక మూడ్ ఉంటది. బేసిక్‌లీ ఒక వైబ్ ఉంటది. యాహ్! అది యాహ్! చేయడానికి, చెప్పడానికి గూడా. ఒక స్క్రిప్టింగ్ ఉంటది కదా! అవును. ఒక స్క్రిప్టింగ్ ఉంటది. చాలా ఇది ఉంటది. ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ ప్రాసెస్. సో, మీకు స్క్రిప్టింగ్ ఓపెన్ మైక్ చేయడం ఇష్టమా? లేకపోతే అన్‌స్క్రిప్టింగ్ అంటే ఇంపల్స్ ఓపెన్ మైక్ చేయడం ఇష్టమా? అంటే నేను యూజువల్‌గా ఎలా చేస్తానంటే హాఫ్ స్క్రిప్టెడ్, హాఫ్
హాఫ్ కాదు, ఫుల్ స్క్రిప్టెడే చేస్తా. బట్ Okay. నాకు ఇంకా ఆడియన్స్ బట్టి, ఇఫ్ ది ఆడియన్స్ ఇస్ రియాక్టింగ్, అంటే ఆడియన్స్ నిజంగానే మన జోకులు నిజంగా నవ్వుతున్నారంటే మధ్య మధ్యలో యూనో కొత్త కొత్త జోకులు యాడ్ చేస్తూ ఉంటా. లేదంటే ఆన్ ద స్పాట్ ఇంపల్సివ్ గా ఏవి వచ్చినాయో వేస్తూ ఉంటా. అండ్ అవి కూడా బాగా పండాయి అనుకో, దెన్ ఐ పుట్ దెమ్ ఇన్ ద స్క్రిప్ట్, సంథింగ్ లైక్ దట్. బట్ యూ షుడ్ మేక్ ష్యూర్ క్రౌడ్ వర్క్ మాత్రం వెరీ ఇంపార్టెంట్. క్రౌడ్ వర్క్ అండ్ స్టాండ్ కామెడీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ ఐ సెడ్, ఇందాక చెప్పా కదా, యూ అవునా? షుడ్ నో యువర్ ఆడియన్స్ అని. సో Okay. sometimes every time I go prepared only. It's Okay. not that నేను unprepared గా వెళ్ళను. అంటే ప్రిపేర్డ్ అంటే స్క్రిప్ట్ రాయకపోయినా ఓకే, ఈ టాపిక్ గురించి మాట్లాడతా, ఆ టాపిక్ గురించి మాట్లాడతా, ఆ జోక్ అలా వేయొచ్చు, ఇలా వేయొచ్చు అని అనుకుని వెళ్తాను బేసిక్లీ. అక్కడికి వెళ్ళాక ఆబ్వియస్లీ అది అవ్వదు, ఎందుకంటే నేను ఏదో పెంట్ చేస్తాను, అది వేరే విషయం. బట్ స్టిల్ ఐ ట్రై టు మేక్ పీపుల్ లాఫ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద మైక్. Okay. అంతే, సింపుల్. సో స్టాండప్ కామెడీ అనేది తెలుగు మీడియంలో చాలా ఇంకా ఇంకా బడ్డింగ్ స్టేజ్‌లోనే ఉందని నేను అనుకుంటున్నాను. ఒక 2, 3 ఇయర్స్ బ్యాక్ మీరు స్టార్ట్ చేసినట్టయితే అది ఇంకా స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంది. అమరావతి కామెడీ కామెడీ క్లబ్ అనేది 2 ఇయర్స్ ఎగోనే స్టార్ట్ అయింది కదా! 1, 2 ఇయర్స్ ఎగోనే. సో ఎస్. అది ఫస్ట్ టైమ్ మీరు మీ ఫ్రెండ్ స్టార్ట్ చేసిన అసలు ఫస్ట్ టైమ్ మీరు స్టాండప్ కామెడీ అనే టర్మ్ ఎప్పుడు విన్నారు? దాని గురించి ఎప్పుడు తెలుసుకున్నారు? అండ్ అది చేద్దాం, అది విల్ గివ్ ఇట్ ఎ ట్రై అని మీరు ఫ్రెండ్ కోసం అనుకున్నారా? లేకపోతే మీకు కూడా ఇంట్రెస్ట్ పర్సనల్లీ ఎక్కడో ఉండి యూ గేవ్ ఇట్ ఎ షాటా? అంటే బేసిక్లీ అమరావతి కామెడీ క్లబ్ నా ఫ్రెండ్ ది. ఇట్ ఈస్ ఎ కామెడీ క్లబ్ బేస్డ్ ఇన్ విజయవాడ. హ్మ్. సో అండ్ ఐ యూస్ టు స్టే ఇన్ బెంగుళూరు. నేను బెంగుళూరు నుంచి షిఫ్ట్ అయిపోయి విజయవాడ వచ్చినాక ఐ జస్ట్ మెట్ దీస్ పీపుల్ రాండమ్లీ అవుట్ ఆఫ్ ఓకే. నోవేర్. ఎలాగ కలిసాను అండ్ ఐ హర్డ్ దట్ దే ఆర్ డూయింగ్ సమ్ స్టాండ్ అప్ కామెడీ అండ్ ఆల్. వాళ్ళు ఒక వేరే పెద్ద ఆర్టిస్ట్ తెచ్చారు. దానికి వెళ్ళాను. అంతే, దానికి ముందు తెలుసు, ఐ నో వాట్ స్టాండ్ అప్ ఇస్. ఐ బీన్ టు 1, 2 షోస్ అండ్ ఆల్. కానీ ఐ నెవర్ బీన్ టు విజయవాడలో ఎప్పుడు వెళ్ళా. ఓకే. సో ఇంకా వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు. తర్వాత వాళ్ళు దే స్టార్టెడ్ హోస్టింగ్ ఓపెన్ మైక్స్ ఆల్సో. యాజ్ ఐ సెడ్, ఆ రోజు అసలు నాకు ప్లానే లేదు ఓపెన్ మైక్ చేద్దామని. ఓకే. అందరూ ఏ పద పద, నువ్వు ఫన్నీగానే జోకులేస్తావుగా, మంచి ముచ్చట్లు చెప్తావు కదా, 10 మంది ఉన్నారు, ఊరికే మైక్ పట్టుకొని చేయని సాగొట్టారు నన్ను. ఓకే. సర్లే ఏముందిలే, పోయేదేముందిలే, విజయవాడే కదా, ఎవరు చూసేది పెట్టేదేను అనేసి వెళ్ళి ఓ 4, 5 జోకులు చెప్పా అంతే. లైక్ వెరీ వెరీ స్మాల్ 4, 5 జోకులు చెప్పా అంతే. నవ్వారు, కొంతమంది నవ్వేవాళ్ళు నవ్వారు, నవ్వనోళ్ళు నవ్వలేదు. అలా అయింది ఇంకా. అండ్ ఐ ఫెల్ట్ గుడ్. ఓకే. అండ్ ఐ రియలీ రియలీ ఫెల్ట్ గుడ్. సో మేకింగ్ పీపుల్ లాఫ్, అంటే బేసిక్లీ నేను చిన్నప్పటి నుంచి ఐఎమ్ పర్సన్ హూ లవ్స్ ద స్టేజ్. లైక్ స్టేజ్ ఇస్ మై ఫీల్డ్ అన్నమాట. నాకు ప్లే గ్రౌండ్. నేను ఓకే. ఐఎమ్ మ్యూజిషియన్, అంటే ఐఎమ్ పర్క్యూషనిస్ట్. ఐ ప్లే డ్రమ్స్ అండ్ ఐఎమ్ ఇన్స్ట్రుమెంటలిస్ట్ అన్నమాట. ఓకే. ఎవ్రీథింగ్. తర్వాత ఐ యూస్ టు డాన్స్ అ లాట్ వెన్ ఐ వాజ్ అ కిడ్. సో స్టేజ్ వాజ్ మై హోమ్ గ్రౌండ్ బేసిక్లీ. ఐ లైక్ బీయింగ్ ఓకే. ఆన్ ద స్టేజ్. And stand-up comedy also involves on the stage, and making people laugh was also the added advantage దానికి. ఇంకా జనాలు కనపడుతది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ డాన్సింగ్, మహా అయితే లాస్ట్ లో చప్పట్లు కొడతారు. ఆ చప్పట్ల వల్ల తెలుస్తది ఓకే మనం బాగా చేసామా లేదని. బట్ స్టాండప్ కామెడీ అలా కాదు. అలా మనం కాదు. యాహ్! చెప్పే ప్రతి లైన్ కి రియాక్షన్ వస్తది ఆడియన్స్ అవును. నుంచి. సో దట్ విల్ బూస్ట్ యువర్ మొరల్ మోర్, దట్ విల్ మోటివేట్ యూ మోర్ కదా. అవును. సో దట్ ఐ రియలీ లైక్, దట్ ఐ రియలీ రియలీ ఎంజాయ్డ్, and that made me get into stand-up comedy అన్నమాట. So that is how the thing is. సో యూ ఆర్ నాట్ ఎ స్టేజ్ ఫియర్ కిడ్ అయితే. సో యూ ఆర్ స్టేజ్ ఫ్రెండ్లీ కిడ్స్ ఫస్ట్ నుంచే, చైల్డ్‌హుడ్ నుంచే. Oh, I'll be the first person to go on to the stage. సూపర్. అస్సలు సిగ్గు లేకుండా వెళ్ళిపోతా, పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతా నేనైతే. వాట్ ఈస్ ద బెస్ట్ అండ్ వర్స్ట్ థింగ్ ఇన్ యువర్ జాబ్? అబౌట్ యువర్ జాబ్? You mean stand-up comedy, right? యాహ్! స్టాండప్ కామెడీ జాబ్. Okay. Best thing is, I like entertaining people. Like, I like to express my feelings through stand-up comedy, and that is the best part of my job. Like, I get to express my thoughts and my feelings in terms of funny ways. And జనాల్ని నవ్వించడం అనేది ఇట్స్ an art, dude. అందరు యాహ్! చేయలేరు. అవును. చాలా చాలా కష్టం. And that is the best part of my job. Just seeing them smile and stuff like that. అంటే those kind of feelings, that motivation is just priceless. For example, ఎలా ఉంటదంటే, ఇప్పుడు ఇంట్లోనే మనం ఉన్నాము. ఇంట్లో అవును. ఉన్నాక అమ్మ చికెన్ కర్రీ చేసింది. చికెన్ కర్రీ చేసినాక ఆమె ఎంత కష్టపడి చేసి చాలా 3, 4 గంటలు చేసినా సరే, ఆ చికెన్ కర్రీ నువ్వు తిన్నాక నీ మొహంలో ఉన్న సాటిస్ఫాక్షన్ చూస్తే అమ్మ కడుపు నిండిపోద్దంటారు అవును. కదా. నాకు అలాంటి సాటిస్ఫాక్షన్ దొరుకుతది. వెన్ పీపుల్ లాఫ్. అలాంటి సూపర్. సాటిస్ఫాక్షన్ ఉంది. నాకు ఇంక చాలు. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ మీ అనుకుంటా నేను. ఇఫ్ ఐ మేడ్ దేర్ డే, ఇఫ్ ఐ మేడ్ ఎ పర్సన్ స్మైల్, ఐ మేడ్ ఎ పర్సన్ లాఫ్, దట్ ఈస్ సో మచ్ ఫర్ మీ అన్నమాట. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ మై జాబ్. అండ్ ద వర్స్ట్ పార్ట్ ఆఫ్ మై జాబ్, నేను ఏదన్నా సరే జోక్ గానే తీసుకుంటారు, సీరియస్ గా తీసుకోరు. అదే నా ప్రాబ్లం. అదే లైక్ వర్స్ట్ పార్ట్ లిటరల్లీ కదా ఒక్కోసారి కదా. పర్సనల్ టైమ్‌లో. ఆ!
ఒరే బాబు అలా కాదరా వర్కౌట్ అంటే ఊరికరా జోక్ చేస్తున్నారు ఏంటంటారు. ఒరే ఎంత స్టాండప్ కామెడీ నాకు ఉంటేరా సీరియస్ థాట్స్. ప్రతిదీ జోక్ తీసుకుంటే ఎలా అంటే ఊరుకో బావా నువ్వేంట్రా ప్రతిదానికి జోక్ లేస్తావు. ఒరే ఏంట్రా అని అనుకుంటా. సో దే డోంట్ టేక్ మీ సీరియస్ అట్ ఆల్. ఏదన్నా సరే నేను ఫన్నీగా అన్నట్టు అనుకుంటారు. సో అది దట్ ఈస్ వెరీ టఫ్ ఫర్ మీ. ఒక్కొక్కసారి మెంటలెక్కుతుంది నాకు. నేను అరుస్తున్నా సరే భలే యాక్టింగ్ చేస్తారా అంటారు. నాకు ఇంకా ఏం చేయలేక వదిలేసి అక్కడి నుంచి జేబులో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతాను నేను. కరెక్ట్, ఇది నిజంగా వర్స్ట్ పార్ట్ యాక్చువల్లీ. దట్ ఇస్ ద వర్స్ట్ పార్ట్. అవును. సో హియర్ విల్ టేక్ ఎ బ్రేక్ అండ్ విల్ బి బ్యాక్. You are listening to Pure Perception, a podcast that gives you insights and learnings from microachievers. I am Raymond Tanupoju, and I love to learn from other people's experiences, shortcomings, and apply them to real-time scenarios. I hope this podcast connects with you in a deeper level. ఈ పాడ్కాస్ట్ ఎపిసోడ్స్ అన్ని స్పాటిఫై, యాపిల్ పాడ్కాస్ట్, గూగుల్ పాడ్కాస్ట్ మరియు అమెజాన్ అలెక్సాలో స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడే వెళ్ళి వినేయండి. వద్దొద్దు, ఈ ఎపిసోడ్ విన్నాక వినండి. హే గైస్, వెల్కమ్ టు మై సెకండ్ పార్ట్ ఆఫ్ దిస్ పాడ్కాస్ట్. సో బ్రో, ఇప్పుడు మీరు కరెంట్లీ యాక్టర్ అయ్యాను, యాక్టింగ్ చేస్తున్నాను ఒక ఫిల్మ్ లో అని చెప్పారు కదా. సో మీకు ఆపర్చునిటీ ఎలా జనరేట్ అయింది? ఓకే, సో బేసిక్లీ ఇదంతా రావడానికి కారణం నా స్టాండప్ కామెడీ. మళ్ళీ ఎక్కడికి ఏం చెప్పినా సరే మళ్ళీ స్టాండప్ కామెడీకి వస్తున్నది ఏంటో. బేసిక్లీ లాస్ట్ ఇయర్ ఐ స్టార్టెడ్ డూయింగ్ స్టాండప్ 1.5 years ago. బట్ క్వారంటైన్ డ్యూ టు కోవిడ్ ఐ వెంట్ డిజిటల్. అంటే ఏం లేదు, ఐ జస్ట్ నా జోక్స్ ఏవైతే ఉన్నాయో పుట్ ఇట్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఐ గ్రూ ఆన్ ఇన్స్టాగ్రామ్ అన్నమాట. సో దట్ ఈస్ హౌ వన్ ఆఫ్ ది కాస్టింగ్ డైరెక్టర్స్ ఆఫ్ ది ఫిల్మ్ టీమ్ లో కాస్టింగ్ డైరెక్టర్స్, దట్స్ హౌ హీ కాట్ మీ. అలా కనెక్ట్ అయ్యి నా వీడియోస్ చూసి అది చూసి ఇది చూసి భయ్యాకి ఏదో టైమింగ్ బానే ఉంది అన్నట్టు అనుకొని నన్ను ఇంకా నిజంగా బాగుంది. కొన్ని రీల్స్ లో ఇప్పుడు మీరు ఇంగ్లీష్ బూతుల్ని తెలుగులో చెప్పినవి, లైక్ హోలీ క్రాప్, లైక్ సంథింగ్ లైక్ ఆ టైప్ ఆఫ్ రీల్స్ చాలా ఫన్నీ ఉన్నాయి. అసలు ఐ నెవర్ న్యూ దట్ రీల్ వాస్ గోనా గో వైరల్. అసలు ఫెంటాస్టిక్ రీల్ ఉంది. అసలు నేనైతే ఆ రీల్ గానీ ఎప్పుడు వైరల్ అవుద్ది అనుకోలే. జస్ట్ హోలీ క్రాప్ కి ఒక వర్డ్ వాడా తెలుగులో, అంతే. అబ్బా, నేను అనుకున్నా ఇలాంటి పదాలకి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారా అని. ఇన్ని రోజులు తలకే బాదుకున్నా నేను అని. అసలు ఎక్స్పెక్టే చేయలే లిటరల్ గా. దట్ వెంట్ వైరల్ అది. సో మీరు చేసిన ఒక ఓపెన్ మైక్ షోస్ లో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ నేనైతే ఇవాళ రాసుకున్నాను ఈ షోకి, అది చింపేస్తుంది అని చెప్పి వెళ్ళి బిస్కెట్ అయ్యి, అసలు మీకు ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళి సూపర్ సక్సెస్ అయిన షో, ఇలా ఈ బోత్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయి? అబ్బో, ఇది ప్రతిసారి ఉంటది. నేను ఏ రోజైతే చంపేద్దాం, ఫుల్ ఫైర్ ఉంటది, ఫుల్ నవ్విద్దాం అనుకుంటాను, ఆ రోజు వెళ్ళి బిస్కెట్ బొంబాయి అవుతాను నేనైతే. నేను ఎంత ట్రై చేసినా సరే నవ్వరు. అసలు ఏ రోజైతే నేను ఏం అనుకోకుండా వెళ్తాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పాను కదా, ఐ డిడ్ షో, ఆన్లైన్ షో అని 400-500 people. దానికి నేను అసలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలా, లైక్ లిటరలీ పెట్టుకునే లేదు. అసలు ప్రిపేర్ నార్మల్ గా అయ్యాను అంతే, ఏదో నార్మల్ ఓపెన్ మైక్ కి ప్రిపేర్ అయినట్టు అయ్యా. బట్ దట్ వాజ్ అ పర్ఫార్మెన్స్. సో వెళ్ళాను వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఓ మై గాడ్, అసలు నేను నోరు తెరిస్తే చాలా నవ్వుతున్నారు. ఇదేంటి రాయిలేనా డబ్బులు ఇచ్చానే, నేనేమన్నా నేను నోరు తెరుస్తున్నా నవ్వుతున్నారు అనుకున్నాను నేనైతే. అసలు చాలా సార్లు జరుగుతాయి. దిస్ హ్యాపెన్స్ ఎవ్రీ టైమ్. సో బేసిక్లీ నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే, నెవర్ పుట్ ఎక్స్పెక్టేషన్స్. ఇవాళ చంపేద్దాం, ఇవాళ పొడి చేద్దాం అలా పెట్టుకుంటే మాత్రం అస్సలు అవ్వదు భయ్య. జస్ట్ కామ్ గా ఉండి వెళ్ళి మూసుకొని పర్ఫార్మ్ చేసుకుంటూ వస్తే చాలు. నీట్ గా ఒక హ్యాపీ షో అయినా అవుతుంది. దట్స్ వాట్ ఐ ఫీల్. ఓకే, సో ఈస్ దేర్ ఎనీ ఆస్పెక్ట్స్ దట్ యూ డోంట్ వాంట్ టు జోక్ అబౌట్? అంటే ఇప్పుడు కానీ ఫ్యూచర్ లో కానీ, ఇప్పుడు కొన్ని ఆస్పెక్ట్స్, కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటాం కదా మనం, అంటే ఇట్లాంటి వాటి మీద నేను కామెడీ చేయకూడదు అని, అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? నథింగ్ లైక్ దాట్. అంటే లైక్ ఉంటాయి ఆబ్వియస్లీ. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటిక్స్ ఇస్ అ వెరీ వెరీ సెన్సిటివ్ టాపిక్. ఇప్పుడు నేను దానికి ఒక సైడ్ కాదు, 2 సైడ్ కాదు, 100 సైడ్లు ఉన్నాయి. నేను ఎటు పెట్టినా సరే పప్పులో కాలేసినట్టే. సో there are some topics, for example talking about body shaming or this sensitive topics is always a risk. See, అలాంటి టాపిక్స్ ఎప్పుడు చేయొచ్చు అంటే when you're very 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 well established అండ్ చేసినా సరే అది డైల్యూట్ అయిపోతుంది. కానీ ఇప్పుడు నేను వెరీ వెరీ బడ్డింగ్ స్టేజ్ లో ఉన్నా. నేను ఇప్పుడే అలాంటి కాంట్రవర్సీలు పెట్టేస్తే ఇంకా పెరుగుతుంది, వైరల్ అవ్వచ్చు, బట్ నెగిటివ్ మార్కెటింగ్ అవుతుంది, నెగిటివ్ ఇదంతా అవుతుంది, నెగిటివిటీ ఇష్యూ అయిపోద్ది మళ్ళీ.
సో దట్ ఈస్ రీజన్ ఐ జస్ట్ ట్రై నాట్ టాకింగ్ అబౌట్ సెన్సిటివ్ టాపిక్స్. అసలు మోస్ట్ అసలు బెస్ట్ అంటే పాలిటిక్స్ గురించి యూనో ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. నాకు గుర్తు కూడా లేవు, అన్ని ఉన్నాయి ఏవే మాట్లాడకూడదు అనేది. ఓకే. సో మీరు ఎప్పుడైనా స్టేజ్కి వెళ్ళి అంటే డిడ్ యు ఎవర్ బ్లాంక్ ఆన్ స్టేజ్ ఆర్ డిడ్ యు వాక్ ఆఫ్ ఆర్ జస్ట్ అప్పుడు కంటెంట్ ఇంకేం తట్టక అప్పటికప్పుడు ఏదైనా ఇంప్రూవైజ్ చేసిన ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా? Oh yeah, this happens in every open mic. So basically, open mics, the reason we do open mics is like practice sessions. Mark open mics and practice sessions. ఓకే. Performance is performance, open mic is open mic. Open mic lo we start when we write a script. మేము 10 పేజీలు రాసాం అనుకోండి, 10 పేజీలు ఓపెన్ మైక్ లో పర్ఫామ్ చేస్తాం. Yeah. కానీ 10 పేజీలు అన్ని జోకులు 10 జోకులు ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అన్ని జోక్స్ వర్కౌట్ అవ్వవు, జస్ట్ ఒక 3-4 జోక్స్ వర్కౌట్ అవుతాయి. సో ఆ 3-4 జోక్స్ ఏవైతే వర్కౌట్ అయినాయో అవి మేము ప్లాన్ చేసుకుని మళ్ళీ ఫిల్టర్ డౌన్ చేస్తాం అన్నమాట. సో వి మేక్ ఇట్ ఇంటూ వెరీ వెరీ టైట్ సెట్ వేర్ దిస్ జోక్, దిస్ స్టోరీ, దిస్ జోక్, దిస్ స్టోరీ, దిస్ జోక్, ది ఓన్లీ వన్స్ విచ్ ఆర్ వర్కింగ్. ఒక్కొక్కసారి అంటే మామూలుగా అలా పర్ఫామ్ చేస్తుంటే ఒక్కొక్కసారి ఒక జోక్ పండలేదు అనుకో, ఒక్కొక్కసారి వాళ్ళు బ్లాంక్ అయిపోవాల్సి వస్తుంది. లేదంటే వాళ్ళు జస్ట్ దే కీప్ స్టేరింగ్ ఎట్ యూ, అలా చూస్తుంటారు, మనకే అర్థం కాదు ఇప్పుడు నేను ఏం చేయాలనేది కూడా అర్థం కాదు. ఒక్కొక్కసారి బ్లాంక్ అయిపోతా, ఒక్కొక్కసారి ఇంకా నెక్స్ట్ జోక్ వెళ్ళిపోతా, లేదంటే ఇంకేదటి యూకలిప్టస్ అన్నట్టు ఏదేదో యాక్షన్స్ చేస్తా, లేదంటే సమ్ ర్యాండమ్ స్టఫ్ ఐల్ డూ, బట్ ఐ మేక్ ష్యూర్ ఐఎమ్ మేకింగ్ ద లవ్ సమ్ ఆర్ ది అదర్ వే. లేదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ఫర్గెట్ మై స్క్రిప్ట్, మర్చిపోయానంటే ఇంకా ర్యాండమ్ గా భయ్యా మీ పేరేంటి, ఎవరితో వచ్చారు, ఎలా వచ్చారు, అలా 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 వాళ్ళ దగ్గర నుంచి పాయింట్స్ తీసుకుని వాళ్ళ మీద ఒక జోక్ వేసేస్తా. సో మళ్ళీ కొంచెం కాన్సన్ట్రేషన్ క్రౌడ్ మీదకి వెళ్ళిపోతుంది. ఓకే. అప్పుడు దట్ విల్ గివ్ మీ టైం అనమాట. నా సెట్ అయిపోయింది, నేను ఏ జోక్ వేయాలి అమ్మమ్మో అని మైండ్ లో అలా ఆలోచించుకొని ఇప్పుడు ఈ జోక్ వేయాలి కదా, ఐ ఇఫ్ పాసిబుల్ నేను నెక్స్ట్ ఏదైతే జోక్ వేస్తానో వాళ్ళకి రిలేట్ అయ్యేటట్టు చేస్తా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ బ్రషింగ్, వాడిని జస్ట్ భయ నువ్వు పొద్దున్న బ్రష్ చేసావా అని అడుగుతా, లేదంటే నువ్వు ఏ పేస్ట్ వాడతావు ర్యాండమ్లీ, ఓకే. నువ్వు ఏ పేస్ట్ వాడతావు అని అడుగుతా. పతంజలి ఎందుకు మట్టిలాగా ఉంటుంది, చండాలంగా ఉంటుంది, వేరేది వాడచ్చు. లేదంటే ఎవరితో అమ్మాయితో వచ్చావంటే క్లోజప్ ఆడుంటావు కదా దగ్గరికి వెళ్ళటానికేనంట, దగ్గరగా అలాగా. సో ఐ విల్ ట్రై టు రిలేట్ మై జోక్స్ టు దెమ్ సో దట్ బ్లాంక్ అనేది ఉండదు. ఇట్ ఈస్ వెరీ వెరీ కామన్, బట్ యా యూ హ్యావ్ టు బి వెరీ వెరీ ఇంపల్సివ్. అది ఆన్ ద స్పాట్ రావాలి వాళ్ళ అలాంటివన్నీ. ఓకే. సో ఇప్పుడు మీ ఫెలో కాంటెంపరీ స్టాండప్ కమెడియన్స్ కన్నా మీలో ఉన్న యూఎస్పీ ఏంటి టు స్టాండ్ అవుట్? బేసిక్లీ ఐఎమ్ వెరీ వెరీ యంగ్. నాకు తెలిసిన వాళ్ళ స్టాండప్ కామెడీస్ అయితే ఐఎమ్ వెరీ యంగ్. ఐ స్టార్టెడ్ అట్ వెరీ యంగ్ ఏజ్. నేను చాలా త్వరగా స్టార్ట్ చేశా. అండ్ ఇంకోటి ఏంటంటే ఐఎమ్ ట్రైంగ్ టు డూ ఇట్ ఇన్ హాఫ్ తెలుగు ఆల్సో. See, I find stand-up there are so many stand-up comedians who do it in English, Hindi, వేరే వాళ్ళ భాషలో చేస్తారు, కానీ తెలుగులో చాలా తక్కువ మంది చేస్తారు. 10 మందిలో జస్ట్ 2-3 చేస్తున్నారు. సో అలానే నా స్టాండప్ కామెడీ మొత్తం తెలుగులో ఉండదు. నేను అసలు స్టార్టెడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీలో స్టార్ట్ చేశా. కాకపోతే రీసెంట్ గా ఫ్రమ్ ద పాస్ట్ జాన్ ఫెబ్ నుంచి నేను రియలైజ్ అయింది ఏంట్రా అంటే, నేను మళ్ళీ ఇంగ్లీష్ హిందీ చెప్పుకుంటే ఐ విల్ బి ద సేమ్ స్టాండప్ కామెడీ ఎవ్రీబడి ఈస్ ఎక్స్పెక్టింగ్. మళ్ళీ నేను అంత కష్టపడి పెద్ద పెద్ద ఆడియన్స్ దగ్గరికి ఎందుకు వెళ్ళటం, మనోళ్ళే ఉన్నారు, మన తెలుగు వాళ్ళే ఉన్నారు కదా, వాళ్ళకి చేస్తే సరిపోద్ది కదా, నేను ఇక్కడ ఎవరు లేరు అని రియలైజ్ అయ్యి దెన్ స్లోగా మొత్తం చేంజ్ అయిపోయినా ఒక తెలుగు డైలాగ్ వేయడమో లేదంటే ఒక జోక్ తెలుగులో చేయడమో స్లోగా ఐ స్టార్టెడ్ అనమాట. సో నౌ ఇట్ ఈస్ ఇన్ తెలుగు, ఇంగ్లీష్ అండ్ హిందీ. సో ఐఎమ్ కవరింగ్ ఆల్ 3 టాపిక్స్. నా ఆడియన్స్ కూడా అలాంటిది. కొంతమందికి తెలుగు వచ్చు, కొంతమందికి హిందీ వచ్చు, కొంతమందికి ఇంగ్లీష్ వచ్చు, కొంతమందికి అర్థం కావు తెలుగు వచ్చినా సరే. సో అట్లా అన్నమాట. సో ఐ ట్రై కవరింగ్ ఆల్ 3 టాపిక్స్. ఓకే. వాట్ ఆర్ ద 1 or 2 క్యారెక్టర్స్ దట్ ఇన్స్పైర్డ్ యూ టు బి వన్ అమంగ్ దెమ్? అంటే ఇప్పుడు కామిక్ క్యారెక్టర్స్ అవ్వచ్చు, కామెడీ క్యారెక్టర్ అవ్వచ్చు, లేదా ఎవరైనా మీ రియల్ లైఫ్ పర్సన్స్ అవ్వచ్చు, మీరు చేసే దానికి వాళ్ళు ఇన్స్పైర్ ఏమైనా చేశారా? ఓ యా, బేసిక్లీ నేను ఐఎమ్ ఫాలోవర్ ఆఫ్ కెనీ సెబాస్టియన్. బేసిక్లీ కెనీ సెబాస్టియన్ ఇస్ అమేజింగ్ డూడ్. ఐ జస్ట్ లవ్ హిస్ పర్సనాలిటీ. అన్ని ఇష్టం నాకు కెనీ సెబాస్టియన్ గురించి. సో when it comes to stand-up comedy, I like Kenny Sebastian much more, and I can relate to him. Now, way of telling a story or my way of cracking a joke or my way of expressing thoughts is, I feel I go in his way. Na stand-up comedy kuda ade vidhanalo undu koncham, the way he does his expressions alaga. And when it comes to acting,
ఐ లైక్ నవీన్ పోలిశెట్టి dude. He's a very very hard worker. Basically చెప్పాలంటే నవీన్ పోలిశెట్టి is also very very funny person, but he never went into stand-up comedy. Yeah. ఆయన చాలా కామెడీ వీడియోస్ చేశారు కానీ స్టాండప్ కామెడీ ప్రాపర్ గా పర్ఫార్మెన్స్ ఎప్పుడు చేయలేదు. సో దట్ ఈస్ లైక్ ది బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్. సో ప్రాపర్ స్టాండప్ కామెడీ చూసుకున్నా కెనీ సెబాస్టియన్, హీ డస్ యాక్టింగ్ యాజ్ వెల్ అండ్ ఈస్ అ స్టాండప్ కామెడీ. నవీన్ పోలిశెట్టి అన్నా సరే, ఈస్ నాట్ అ స్టాండప్ కామెడీ బట్ ఈస్ అ వెరీ వెరీ ఫనీ పర్సన్ అండ్ వెరీ గుడ్ బ్రిలియంట్ యాక్టర్ యాజ్ వెల్. సో దీస్ ఆర్ ద 2 people ఐ కైండ్ ఆఫ్ లుక్ అప్ టు అన్నమాట. అంటే దే ఆర్ లైక్ ది ఇన్స్పిరేషన్. అవుతే వీళ్ళలాగా అవ్వరు, అలాగా వాళ్ళలాగా అవ్వకపోయినా వాళ్ళ హార్డ్ వర్క్ ని గుర్తిస్తాను నేను బాగా. వాళ్ళు దే లిటరలీ కమ్ ఫ్రమ్ స్క్రాచ్. వాళ్ళు ఏ హెల్ప్ లేకుండా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కెనీ సెబాస్టియన్ ఉన్నాడు. వి ఆల్ నో కెనీ సెబాస్టియన్ ఫ్రమ్ వాట్ మాక్సిమం 2-3 years కదా. కెనీ సెబాస్టియన్ వాస్ దేర్ ఇన్ ది స్టాండప్ కామెడీ ఇండస్ట్రీ ఫ్రమ్ పాస్ట్ 14 to 15 years ఆల్మోస్ట్. 2006-7 నుంచి ఆ మనిషి ఆల్మోస్ట్ స్టాండప్ కామెడీలో ఉన్నాడు. ఇప్పుడు హీఈస్ ది బెస్ట్. అంటే it almost took him around 12 to 13 years to come to this space. Yeah. And I've been following him from a long time. So I know the amount of hard work and the amount of dedication is put into his work to get there. So that is the reason why I respect them and I like them more rather than other people. అంటే వేరే వాళ్ళు చేయలేదు, వేరే వాళ్ళు కాలేదని కాదు. I relate to them much. సో ఇప్పుడు ఈ లాక్డౌన్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, డిడ్ ఇట్ చేంజ్ యూ ఆర్ ఎఫెక్ట్ యూ ఇన్ యువర్ వర్క్ ఆర్ యాజ్ ఎ పర్సన్? నాకైతే 2020 is one of the best years for me because I found myself in 2020. అంటే కష్టమైనా సరే I figured out that wow, I can do this, wow, I can do that. And 2020 has opened up a lot of opportunities. నాకైతే అందరికీ 2020 అనేది ఇంట్లో కూర్చొని చాలా కష్టంగా ఉంది అది ఇది అని అనిపించింది, కానీ నాకు మాత్రం 2020 నీ బెస్ట్ ఇయర్ ఏంట్రా అంటే 2020 అనే చెప్తా. బికాస్ ఐ ఫౌండ్ మై సెల్ఫ్, ఐ నో వాట్ టు డూ. నాకు మంచి ప్రాజెక్ట్ వచ్చింది, తర్వాత మంచి ఐ స్పెండ్ టైమ్ లాట్స్ ఆఫ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ. సూపర్ దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అన్నమాట. ఐ గాట్ టు స్పెండ్ లాట్స్ ఆఫ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ అట్ హోమ్. అంటే ఇంట్లోనే ఉంటాం. ఇట్స్ నాట్ దట్ మనం ఊరంతా తిరుగుతాం ఆబ్వియస్లీ, బట్ నార్మల్ టైం కి ఇప్పటికి తేడా ఏంటంటే యూ హ్యావ్ టు బి ఇంట్లోనే ఉండాలి నువ్వు. ఆ ఇంట్లోనే ఉంటే అది వేరేలాగా ఉండింది. అండ్ ఇట్ వాస్ లవ్లీ ఎక్స్పీరియన్స్. అండ్ 2020 has changed a lot about me and my personality. Okay. And I think this is the first year of it and I'm expecting more 2020 years for me to come. నాకు ఇలాగే ఉంటే చాలు ప్రతి ఇయర్. సూపర్. సో నేను ఇప్పుడు ఒక కోట్ చదివాను, ఫెడ్రిక్ నిషేది. సో కోట్ ఏంటంటే, మ్యాన్ హిమ్సెల్ఫ్ సఫర్స్ ఎక్స్క్రూషియేటింగ్లీ ఇన్ దిస్ వరల్డ్ దట్ హీ ఈస్ కంపెల్డ్ టు ఇన్వెంట్ లాఫ్టర్. సో మీ లైఫ్ లో అలా 1-2 ఇన్సిడెంట్స్ ఏదైనా ఉన్నాయా వేర్ యు ఆర్ కంపెల్డ్ టు ఇన్వెంట్ లాఫ్టర్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ ఇన్సిడెంట్స్? ఓ ఎస్, నేను బేసిక్లీ నాకు ఏదైనా సరే చాలా ఈజీ గోయింగ్ గా తీసేసుకుంటాను. నేను సీరియస్ గా తీసుకోను, అది కూడా ఒక దరిద్రం నాకు. సో ఐఎమ్ ఏ వెరీ వెరీ ఆప్టిమిస్టిక్ పర్సన్ అన్నమాట. ఎంత బాధలో ఉన్నా సరే నేను హ్యాపీగానే ఉంటా. అంటే తెలియదు అసలు జనాలకి నా లైఫ్ లో ఎంత ప్రాబ్లం ఉంటుందా అని. బట్ ది వే ఐ టేక్ ఇట్ అవుట్ ఇస్ త్రూ లాఫ్టర్ ఓన్లీ. నా పేరు నా యూఎస్పి, దరహాసం అంటే చిరునవ్వు. సో మా తాతయ్య నేను పుట్టినప్పుడు బాగా గుర్తిచ్చారు, ఈడు ఏదైనా సరే నవ్వుతూ చేసుకుంటాడని. సో నేను కూడా ప్రస్తుతానికి అదే పనిలో ఉన్నా, జనాన్ని నవ్విస్తున్నాను, నేను నవ్వుతూనే ఉంటాను, అందరినీ హ్యాపీగానే ఉంచుతానని నా ఇది. సో దట్ ఈస్ ద రీజన్ ఐ కవర్ ఎవ్రీథింగ్ విత్ లాఫ్టర్. ఏదైనా సరే నువ్వు ఎంత సీరియస్ గా ఉన్నా సరే మహా అయితే 2 నిమిషాలు సీరియస్ గా ఉంటా. 2వ నిమిషం దాటినాక ఇంకేంటి సంగతులు అన్నవి నేనే నవ్వడం మొదలెడతా. సో ఐ థింక్ లాఫ్టర్ ఇస్ ది మెయిన్ థింగ్ ఫర్ మీ. దట్స్ ది ఓన్లీ థింగ్ ఐ కెన్ సే. ఓకే. సో ఇన్ లైఫ్ అంటే నేను కామెడీని ఎలా చూస్తాను అంటే, ఇప్పుడు కామెడీ జూమ్ ఇన్ చేసి చూస్తే దేర్ ఈస్ సఫరింగ్ బై సమ్ ఆర్ అదర్ పర్సన్. జూమ్ అవుట్ చేసి చూస్తే దట్ ఈస్ కామెడీ. అంటే వైల్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ ఈస్ ట్రాజిక్. వైల్ వీ గో బ్యాక్ అండ్ సీ ద సేమ్ ఇన్సిడెంట్, ఇట్ విల్ టర్న్ అవుట్ టు బి ఫన్. ఇప్పుడు కొంతమంది లైఫ్స్ లో ఇప్పుడు మనం కొన్ని ఇన్సిడెన్సెస్ మనం ఫేస్ చేస్తున్నవి చాలా ట్రబుల్సమ్ గా ఉండొచ్చు చైల్డ్హుడ్ లో, కానీ అది ఇప్పుడు మళ్ళీ తలుచుకుంటే అప్పుడు ఎందుకు దానికోసం అలా చేశాను అనవసరంగా అని అనిపించచ్చు కొన్ని ఇన్సిడెంట్స్. సో అట్లా 1-2 ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయి మీ లైఫ్ లో? అలాంటి ప్రతి ఇన్సిడెంట్ నాది అలాంటిదే. I can not confine to one single incident or 1-2 single incidents. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇమిడియట్లీ గుర్తొచ్చిన ఇన్సిడెంట్స్ 1-2.
ఇమ్మీడియట్ గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు 3rd 4th క్లాస్ లో నా పక్కన ఒక అమ్మాయి కూర్చుని ఉండేది. పనిష్మెంట్ అన్నమాట. ఆ రోజుల్లో స్కూల్లో అమ్మాయి పక్కన కూర్చోవడం అనేది మనకి పనిష్మెంట్ స్కూల్లో. అవును. బాయ్స్ గర్ల్స్ కూర్చునేవాళ్ళం మాకు కదా! కూడా. అవును. ఆ! సో, బుక్స్ పడేసాను. బై మిస్టేక్‌గా పడేసాను. కొట్టుకున్నాం అదంతా అయిపోయింది. నేను బై మిస్టేక్‌గా దాన్ని బుక్స్ పడేస్తే తోసింది. గట్టిగా తోసింది. ఓకే. తోస్తే నేనెళ్ళి పక్క బెంచ్‌కి కొట్టుకున్నా. ఆ బెంచ్‌కి కొట్టుకొని ఇలా పైకి లేచి చూస్తే తనంతా రక్తం ఉంది. ఫుల్ స్టిచెస్. ఓకే. థట్ ఈస్ అ వెరీ, వెరీ, వెరీ ట్రాజిక్. నేను అక్కడ స్పృహ పడిపోయాను. నెక్స్ట్ థింగ్ ఐ రిమెంబర్ వాస్ హాస్పిటల్‌లోనే లెగిసినట్టు గుర్తు. ఓకే. ఓకే. సో, ఎలా ఉంటదంటే థట్ వాస్ ఎ వెరీ ట్రాజిక్ థింగ్ ఫర్ మీ. బట్ నౌ నేను దాని గురించి ఆలోచిస్తుంటే అసలు ఎంత నవ్వుకుంటానో నేను నా ఫ్రెండ్స్‌కి చెప్తే ఈ స్టోరీ. "అరే! చిన్నప్పుడు ఒకటి ఉండేదిరా పందిలాగా అది తోసింది మనల్ని" అది ఇది అని. బట్ దట్ గర్ల్ హూ లిటరల్లీ పుష్డ్ మీ షీ ఈస్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అన్నమాట. సో, ఓకే. తన్ని పట్టుకొని చిన్నప్పుడు తోసావు కదా! చెప్తాను ఆగు అది ఇది అని ఆ పాయింట్ పట్టుకొని దాని మీద జోకులేస్తూ ఉంటా అలాగన్నమాట. సో, ఓకే. దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఇన్‌స్టాన్సెస్ అన్నమాట. అలా అనుకుంటే ప్రతీది ట్రాజిక్కే. కాకపోతే ఇప్పుడు ఆలోచిస్తుంటే అబ్బా! ఏమన్నా ఫన్నీ ఉండేది గదా! అది అని అనుకుంటాం. సో, ఇప్పుడు మీ లైఫ్‌లో ఇప్పుడు మీ ఎక్స్‌పీరియన్సెస్‌లో డిడ్ యూ ఎవర్ ఎన్‌కౌంటర్ ఎనీ రియల్ లైఫ్ పర్సన్ విత్ జీరో సెన్స్ ఆఫ్ హ్యూమర్? సో, అలాంటి వాళ్ళని ఎప్పుడైనా ఎన్‌కౌంటర్ చేసారా? నో. నాట్ రియల్లీ. అందరికి ఉంటది. సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది ఎవ్రీబడీ హాస్. బట్ ఎవ్రీబడీ హాస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. సమ్ హావ్ హ్యాపీ, కొంతమందికి డార్క్, కొంతమందికి నెగెటివ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. అంటే కొంతమందికి కింద పడితే ఫన్నీగా ఉంటది. కొంతమందికి చచ్చిపోతే ఫన్నీగా ఉంటది. ఓకే. కొంతమందికి అసలు ఏం చేయకపోయినా ఫన్నీగా ఉంటది. ఓకే. సో, అలా అన్నమాట. ఎవ్రీబడీ హాస్ దేర్ ఓన్ ఇది. దట్స్ వేర్ నార్మల్ అబ్జర్వేషనల్ కామెడీ, స్కెచ్ కామెడీ ఆర్ డార్క్ కామెడీ ఇయన్నీ అలా డిఫరెన్షియేట్ అవుతాయి బేసిక్‌లీ. ఓకే. వెరీ వెరీ ఎగ్జాంపుల్ 'జస్ట్ ఫర్ లాఫ్స్' ఉంది మనకి చిన్నప్పుడు మనం చూసేవాళ్ళం. అవునవును. యాహ్! ఆహ్, కొంతమందికేమో ఇప్పుడు మనం 'జస్ట్ ఫర్ లాఫ్స్' చూసేటప్పుడు వేరోళ్ళని ప్రాంక్ చేస్తుంటే మనకు ఫుల్లు నవ్వొచ్చేది. కాపోతే కొంతమంది అయ్యో! పాపం వాళ్ళెందుకలా భయపెడతారు అది ఇది అని కొంతమంది అనేవారు. అవును. జస్ట్ ఫర్ లాఫ్ కానీ గ్యాగ్స్. అదే మనిషి కానీ అదే మనిషి ఇంకో కామెడీ ఛానెల్ ఓపెన్ చేసి ఇంకో జోక్ వింటే ఫుల్‌గా నవ్వేస్తారు. అవును. మనకది అర్థం కాదు. సో, ఎవ్రీబడీ హాస్ దేర్ ఓన్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అన్నమాట. వాళ్ళ లెవెల్స్‌కి వాళ్ళకి తగ్గట్టు. ఓకే. సో, దరాస్ మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆహ్, ఇప్పుడు మీరు కొన్ని రీసెంట్‌గా లాక్‌డౌన్‌లో కొన్ని వీడియోస్ వైరల్ అయినాయి గదా! చాలా వరకు. సో, మీకెలాంటి డీఎమ్స్ వచ్చినాయి? రెస్పాన్సెస్ ఎలా వచ్చినాయి? దాంట్లో నుంచి ఏమన్నా వియర్డ్ రెస్పాన్సెస్ గాని, ఫన్నీ రెస్పాన్సెస్ గాని ఏమన్నా ఉన్నాయా? అబ్బో! సూపర్ సూపర్ రెస్పాన్సెస్ వస్తాయి. అంటే నార్మల్‌గా రెస్పాండ్ చేసేవాళ్ళు బానే హాహాహా! హిహిహి అని పెడుతూ ఉంటారు. బట్ కొంతమంది వాళ్ళ సెన్స్ ఆఫ్ హ్యూమర్ చెప్తారు. నిన్నడిగానా? నేను నీ ఒపీనియన్ అడిగానా? కాదు. నేను చేస్తామే పని చేస్తే, "అలా కాదు భయ్యా! ఇలా చేసుంటే ఇంకా బాగుండేది కదా!" అని అంటాడు. ఒరేయ్! నువ్వు చూస్తే చూడు లేదంటే బట్ యాహ్! ఐ టేక్ లాట్స్ ఆఫ్ క్రిటిసిజం. నేను తీసుకుంటా ఎస్పెషల్లీ ఫ్రమ్ మై ఫాలోవర్స్. వాళ్ళు చెప్పింది మాత్రం పక్కా చేస్తాను. అసలు కొంతమంది అండ్ సమ్‌టైమ్స్ దేర్ ఆర్ డీఎమ్స్ వేర్ పీపుల్ ఆర్ గోయింగ్ త్రూ లిటరల్లీ డిప్రెషన్. యాహ్! యాహ్! ఇప్పటిదాకా నాకొక 10-15 పీపుల్ దే అప్రోచ్డ్ మీ వయా డీఎమ్స్ అన్నమాట. దే వర్ లిటరల్లీ సఫరింగ్ ఫ్రమ్ డిప్రెషన్ అండ్ దే పుట్ మీ లాంగ్ మెసేజ్ అన్నమాట. వాళ్ళేమంటారంటే, "డూడ్ ఐ యామ్ గోయింగ్ త్రూ డిప్రెషన్ బట్ ఎవ్రీ డే వేక్ అప్ అండ్ సీ యువర్ వీడియోస్ అండ్ ఐ లాఫ్ అండ్ ఇట్ విల్ మేక్ మై డే. వెనెవర్ నేను చాలా లోగా ఫీల్ అయినప్పుడు ఐ వాచ్ యువర్ వీడియోస్ అండ్ యూ మేక్ ష్యూర్ యూ మేక్ అస్ లాఫ్" అది ఇది అని పెడతారు. సో, ఇంకా ఇలాంటి మెసేజెస్ చూస్తే మన గుండెకాయ అలాగా మెల్ట్ అయిపోతుందన్నమాట. అవును. అసల లిటరల్లీ జస్ట్ మేకింగ్ సమ్‌వన్స్ డే, మేకింగ్ దెమ్ లాఫ్ అది ఇది ఈస్ డూడ్ ఇట్స్ ప్రైస్‌లెస్. అసల అండ్ పీపుల్ హూ ఆర్ గోయింగ్ త్రూ డిప్రెషన్ ఐయామ్ ఏబుల్ టు లైక్ హెల్ప్ పీపుల్. వాళ్ళని ఆ డిప్రెషన్ నుంచో, లేదంటే బాధల నుంచో వాళ్ళని జస్ట్ అలా ఎన్‌లైటన్ చేయడానికి వాళ్ళ మూడ్‌ని దట్ ఈస్ వెరీ మచ్ ఇది. అండ్ ద రీజన్ ఆల్సో ఐయామ్ డూయింగ్ రీల్స్ ఇస్ బికాజ్ ఇట్ ఈస్ వెరీ వెరీ టఫ్ టు మేక్ ఎ పర్సన్ లాఫ్ ఇన్ 15 సెకండ్స్. 15 సెకండ్స్‌లో ఒక మనిషిని నవ్వగలిగించగలుగుతాము అంటే ఇది పెద్ద అచీవ్‌మెంటే నాకు. అవును. సో దట్ ఈస్ ద రీజన్ నేను రీల్స్ మీద చాలా చాలా కాన్సంట్రేట్ చేస్తానన్నమాట. సో అలా వస్తుంటే డీఎమ్స్ వస్తుంటే ఇంకా కామెంట్స్ అబ్బో! వారాల మీద వారాలు దొరుకుతాయి. రీసెంట్‌గా ఏపీ, తెలంగాణది ఇది చేసా రీల్స్ కొన్ని. ఓకే. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్లాంగ్స్ అన్నమాట. సో దాని మీద కొట్లాట్లుంటాయి. జస్ట్ గో త్రూ మై కామెంట్స్. అసలు చూసాను. కొన్ని కొన్ని ఒక్కొక్క ఫన్నీ కామెంట్ ఒక్కొక్క ఫన్నీగున్నాయి. ఆణిముత్యం. సూపర్. నాకింక అక్కడ ఇక్కడ ఎతకక్కర్ల. అక్కడే దొరుకుతాయి నాకు ఐడియాలు. ఓకే. అలా ఉంటుంది సార్.
kind of DMs and comments I keep getting. మీ ఫాలోవర్ గ్రోత్, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ గ్రోత్ చూసి మీకు ఎలా అనిపించింది? Abo, Instagram. They say number gives you a high. Yeah. Numbers are giving you a high and antaru. And yeah, it feels good to have good following, and you have the baga పెరగాలి అంటే you only have thing to do is be consistent in whatever you do. నేను లిటరల్ గా I wait 24 hours లోపల ఏదో ఒకటి పోస్ట్ చేయాలని అనుకుంటూ ఉంటాను. A post or a story or a reel or whatever it is, that is the consistency level I maintain. So if you see closely, every day there's something or the other activity going on in my చాలా కష్టపడ్డాను ఈ ఫాలోవర్స్ రావడానికి 4,500 మంది. బట్ ఒకటి ఏంటంటే ఇదే సేమ్ కంటెంట్ ఐఎమ్ నాట్ జనరలైజింగ్, ఓకే, ఐఎమ్ నాట్ జనరలైజింగ్, ఐఎమ్ వెరీ దిస్ ఇస్ అ వెరీ సెన్సిటివ్ టాపిక్, ఐఎమ్ గివింగ్ యూ హెడ్స్ అప్. ఫర్ ఎగ్జాంపుల్, a girl, a nice cute looking girl or a nice beautiful looking girl posts some pictures and does the same video and posts it. She gets thousands of followers. అవును, కానీ నాకు 100 మంది వస్తారు. ఓకే, అవును. it's not that I'm jealous of them or atla kaadu. There are so many people who support me also. You deserve more followers antaru, ledante you should go places antaru, ledante idi adi antaru. But just don't అబ్బాయిడు ఏం చేస్తాడులే అన్నట్టు చూడకండి. హలో సిస్టర్, ఎంకరేజ్ న్యూ టాలెంట్ అని అంటాను అంతే. అంతకుమించి ఇంకేమనలేను. ఓకే, సో నేను నా పాడ్కాస్ట్ లో ఎంతో కొంత మెంటల్ హెల్త్ గురించి మాట్లాడడానికి ట్రై చేశాను. సో మీరు మీ మెంటల్ హెల్త్ అండ్ శానిటీని ఎలా మెయింటైన్ చేస్తారు? అబ్బో, హెల్త్ గురించి తెలియదు కానీ నాకు మెంటల్ ఎక్కువ బాగా. అసలు మెంటల్ హెల్త్ అనేది నాకు లేదు. లేదు అంటే అసలు ఐ డోంట్ ఈవెన్ నో వాట్ a bad mental health feels for me, because I've always been that happy guy. నేను ఏదైనా సరే నవ్వుతూ చేసేసే రకాన్ని. సో నాకు బేసిక్లీ చిన్నప్పటి నుంచి బాధ అంటే ఏంటో కూడా సరిగ్గా తెలియదు. ఉన్నా సరే 5 నిమిషాలు 10 నిమిషాలు, అంతకు మించి నాకేం ఉండదు. ఒక దాని గురించి ఇంత ఆలోచించడం వేస్ట్ అనేసి పొదవైంది అని అనేసి ఆలోచించి పక్కన పడేసి ఇంకా మళ్ళీ జేబులో చేతులు పెట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్ళిపోతా. సింపుల్. ఐ నెవర్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఎనీథింగ్ ఫర్ లాంగర్ టైం. ఇంకా ఒక్కసారి దాని గురించి ఆలోచించడం మొదలెట్టాను అంటే ఇంకా అయిపోయినట్టే. దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ మీ. సో ఐ మూవ్ ఆన్ వెరీ క్విక్లీ ఇలాంటి విషయాల్లో, మెంటల్ హెల్త్ రిలేటెడ్ గానీ. మహా అయితే ఏం చేస్తాం భయ్య, వి జస్ట్ క్రై, అండ్ ఇట్ ఈస్ గుడ్ టు క్రై. ఇట్ ఈస్ వెరీ గుడ్ టు క్రై వన్స్ ఇన్ వైల్. నెలకోసారి 2 నెలలకోసారి అలా ఒక క్రైయింగ్ సెషన్స్ అవుట్ ఆఫ్ నోవేర్. ఈ టాపిక్ గురించే నేను ఏడవాలి అన్నట్టు ఏ ఉండకూడదు. అన్ని కలిపి కొట్టినట్టు కష్టాల గురించి అన్ని ఏడ్ చేస్తే ప్రశాంతంగా ఉంటుంది. అండ్ there's nothing wrong in crying also. So that is how I keep my mental health fit. And how do you handle stress and anxiety while doing the shows or while doing the action or something like that? Apo, I have so many ways. I literally have so many ways. నేను జస్ట్ ఏం ఆలోచించుకుంటే జస్ట్ జనాలతో అలా మాట్లాడుతుంటే నవ్వుతుంటే చాలు. నాకు అలాగ స్ట్రెస్ అంటూ ఎక్కువ రాదు. వచ్చినా సరే జస్ట్ డాన్స్ చేస్తా, లేదంటే ఎగురుతాను, ఎగిరి గంతులేస్తాను, పరిగెత్తొస్తాను, అలా చేస్తాను. లేదంటే ఒక 2 minutes కళ్ళు మూసేసుకుంటా. సింపుల్ దట్, ఆల్ స్మాల్ థింగ్స్ అందరు చేసేవే. ఓకే, సో మీరు కొన్ని మ్యూజిక్ వీడియోస్ కూడా చూసాను, అంటే కొన్ని మ్యూజిక్ చేసిన వీడియోస్ కూడా. సో మీకు మ్యూజిక్ వచ్చా, ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే జస్ట్ ఫర్ ద రీల్స్? మ్యూజిక్ ఇంట్రెస్ట్ అంటే సి హూ డజంట్ లైక్ మ్యూజిక్ డూడ్. బట్ నాకు ఏంటంటే చిన్నప్పటి నుంచి కాదు, నాకు కూడా పాడటం ఇష్టం. ఐఎమ్ ఏ బాత్రూమ్ సింగర్, ప్రొఫెషనల్ బాత్రూమ్ సింగర్ అన్నమాట నేను. బాత్రూమ్ లో ఏంటో భయ్యా, బాత్రూమ్ లో పాడితే మాత్రం ఫుల్ గా నిజంగా నీ పెద్ద ఏఆర్ రెహమాన్, అనిరుద్ధ్ అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. అదే సేమ్ థింగ్ నువ్వు బాల్కనీలోకి వచ్చి పాడు, చండాలంగా ఉంటుంది. అదే కదా మీ రీల్ కూడా, రీల్ లో ఉంది. రియాలిటీ. It sounds very good in the bathroom because of the echo. Small environment room kada, బయటకు వస్తే చండాలంగా ఉంటుంది. So I always wanted to discover that part of me where I could actually sing. అండ్ ఊరికే అలా పెట్టాను, జనాలు నచ్చింది, సరే ఇంకోటి పెట్టాను, తర్వాత 3వది పెట్టాను, అంతే సింపుల్. అక్కడతో ఆపేసా, ఎందుకు మళ్ళీ ఎక్కువ ఇవ్వకూడదు అనేసి. ఓకే, అది సంగతి. సో where do you don't want to see yourself in the coming 5 years? ఇంటర్వ్యూ కాదు కదా, ఇంటర్వ్యూ కాదు కాబట్టి where you don't want to see yourself. బాబోయ్, where I don't want to see myself is not making people laugh, not entertaining people. That is for sure. I just want to keep entertaining people, spreading love and happiness. That is all I want. The day I stop spreading love and happiness and making people laugh is the D-day for me. ఆ రోజు నేను ఏం చేయనట్టే. అది ఏదైనా ఉంది. ఇప్పుడు నాట్ ఓన్లీ స్టాండప్,
ఇప్పుడు నేను 10 మందిలో ఉండి వాళ్ళని నవ్విస్తున్నా నాకు చాలు. ఇట్స్ నాట్ దట్ ఐ హావ్ టు గో ఆన్ స్టేజ్ వాళ్ళని నవ్విచ్చి తీరాల్సిందే బలవంతంగా అన్నట్టేం కాదు. నాకు నా చుట్టుపక్కనోళ్ళు as long as they're happy and everybody smiling, happy and healthy, that's way more than enough. So I don't want to see myself as a boring person. I only want to see myself as a very, very lively and happy person. Happy living soul. Super. So thank you, Darhas. Thank you. Yeah, adripoyinది answer. So thank you, Darhas, for giving me the time and being in the pod. I really enjoyed doing this pod. ఈ ఎక్స్పీరియన్స్ మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. Thank you so much. VK Vajradanti. I'll keep calling you that inka VK Vajradanti ani. So thank you so much for this podcast. Thank you so much for giving me this opportunity. And yeah, that's all I can say. Thanks for everything, dude. This means a lot. సో మళ్ళీ మీ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ చేద్దాం. పక్కా చేద్దాం. అప్పుడు ఓపెన్ హార్ట్ విత్ వీకో వజ్రదంతి అని పెట్టిన ఓపెన్ హార్ట్ విత్ వీకో వజ్రదంతి అని పెడదాం. షో పేరు కూడా ఫిక్స్ అయిపోయింది పక్కా. ఫిక్స్. సో దట్స్ ఇట్ లిసనర్స్ ఫర్ దిస్ వీక్. మళ్ళీ నెక్స్ట్ వీక్ మీకు ఇంకో తెలుగు టాలెంట్ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ దిస్ ఈజ్ వంశీ సైనింగ్ ఆఫ్.